ఈ స్క్రూ ఈ ఇది ఎక్కడది కాదు, ఇది బ్యాక్ డోర్ స్క్రూ అండి. ఇది కూడా అంతే, ఇది బ్యాక్ డోర్ స్క్రూ, ఇక్కడ కాదు. వెనకాల డోర్ ఉంది కదా, దాని స్క్రూలు ఆ తెల్ల క్యాప్ ఉన్నాయి, దాని అనమాట. మూత తీయకూడదు, వెనక నుంచి చేత్తో ఎత్తుకుని పెట్టండి, పడతాయి. మూత తీయకుండా కనపడద్దే, చూడకుండా పెడతాం, నేర్చుకోవాలి. ఇక నుంచి అట్ట పెడితే పోద్ది అసలు. రివర్స్ అండి, పైకి వస్తాయి వైర్లు, అది క్రాస్ వస్తుంది, అంతే. రైట్, వచ్చినాయి స్క్రూస్. అవి చిన్నవి, దానికే పెట్టుకోమన్నాగా, పెట్టుకోలేదు. ఉంటాయి, రేట్ ఎందుకు ఉంటాయి, టైమర్కి పెట్టుకోమన్నా నేను. అది టైమర్కి పెట్టుకోవాలి, దానికి పెడితే ఎట్టుంటాయి, థ్రెడ్ దానికి కదా ఉన్నది. అవి ఎందుకయింది స్క్రూలు, చిన్న స్క్రూలు కదా టైమర్ అయ్యి. అదే అది మీ చేతిలో ఇది ఉండగా బుట్టది, అది ఇంకోటి అట్లాంటిదే ఉంటుంది. మీకు అలా థ్రెడ్ ఉన్నది యువతల చేతిలో, దాందే ఇంకో స్క్రూ అక్కడ వేస్తుంటది, ఎత్తకండి. ఒకవేళ పీసీబీ బోర్డుకి వేసారు వెయిట్లా, ఇప్పుడు ఎందుకు ఎదరు వెయిట్లా, ఎదరు పని అయిపోయిందా మొత్తం. అది అది తర్వాత కదా, వెయిట్లో వేసుకోండి, ఎదర వేసుకోవచ్చు. వైర్ ఏంటి అక్కడ తప్పు పెట్టారు, అది వెనక నుంచి రావాలి చూడండి. అది కాదు, మీరు మనకి పంప్ మోటార్ వైర్లు చూడండి, షాకప్ జార్ యువతల నుంచి పెట్టారు, పైన షాకప్ జార్ పక్కనే ఉందా, మరి అక్కడ ఇటువంటి షాకప్ జార్ పట్టదో, వెనక నుంచి ఉండాలి కదా ఆ వైరు. అది కాదండి, దాని పక్కన అదే, అదెందుకు మీరు దాన్ని దేనికి పెట్టారు, అది అదే వైరు మన డ్రైవరా. ఓకే, అది ఎదరి నుంచేలే, ఉంచండి. అదే అది అటు ఎందుకు వచ్చింది, ఎదరి నుంచి అంటున్నా నేను. మీరు వెనక నుంచి లాగుతున్నారు, ఇటు యువతలు తప్పిండి, అటు ఎందుకు వెళ్ళింది అసలు. అది ఇటు అటు కాదండి, ఈ పై నుంచి రావాలి. మీరు కిందకెందుకు పంపిస్తున్నారు, అవి కిందకే కదా ఉన్నది హుస్సేన్ గారు. ఇదిగో ఇటే నాకు అది ఇక్కడే కదా నల్ల క్లిప్ తీసారు కదండి, ఆ క్లిప్ ఇక్కడ పట్టుకుంటది, దాని కూర్చుంటాయి డోర్ లాక్ కానీ, డ్రైవ్ మోటార్ వైర్లు, డ్రైవ్ వైర్లు మొత్తం ఇక్కడ రావాలి, ఈ పక్క అమ్మటే రావాలన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి, ఏ పక్క అమ్మట, డ్రమ్ కాదు, ఈ పక్క అమ్మట. ఇలా తిన్నగా డ్రమ్ముకి ఎందుకు, డ్రమ్ము తిరుగుతూ ఉంటే రుద్దదో తిరిగేటప్పుడు. క్లిప్ తీసారు కింద, దాన్ని ఇక్కడ పెట్టుకోండి, దీనికి స్ట్రైట్. అది ఇప్పుడు అక్కడి నుంచి రావాలి, దాంట్లోంచి వైర్లు, అది కిందకే, ఇంకా వైర్ కిందకే, అక్కడ పట్టింది ఎందుకు కింద, అది కిందకే 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 రావాలి, ఇంకా కిందకి రావాలి. అది వెరీ గుడ్, అక్కడ రావాలి. ఎందుకంటే ఆ వైర్లు మళ్ళీ డ్రమ్ముకి రుద్దడాలు అట్లాంటివి జరగకూడదు అనమాట. ఆయన కాలు మీద పడిపోద్ది మొన్న గారు ఏంటారాలి. వేసేటప్పుడు పైనుంచి పైదిను కిందది వేస్తే ఫుల్ టైట్లు వేయకూడదు, మామూలుగా లాస్ట్ థ్రెడ్ ఒక టైట్ పడాలి అంతే, ఇక ఓవర్ టైట్లు వేయకూడదు. చాలు కింద వేయండి, ఆ తర్వాత ఎద్దురు కానీ కింద వేయండి. ముందు లైట్ గా బిగించుకోవాలి, ఎందుకంటే జారకుండా ఉంటది అనమాట. అది
ఆ రోజు ఉండకూడదు, వాచ్ తిరిగిపోతుందిగా. పక్కదానికి వేయండి ఆ స్క్రూ మార్చి, పక్కదాని బెడ్ ఏదో పట్టింది. మన వాళ్ళు ఫుల్ టైట్ వేయడం వల్ల థ్రెడ్లు వదిలేసి ఓ దానికి పట్టింది. పట్టిందా? అది ఇప్పుడు కాదు, లాస్ట్లో అది. ఇప్పుడు ఎందుకు, చివర్ల పని అంతా అయిపోయాక డోర్ అన్నీ వేసాక అప్పుడు అది. ముందు అన్ని పైప్ పనులు కింద అన్నీ కంప్లీట్. ఎక్కడుంది? అది అంతే. ఈ రింగ్ వెనక్కి వెళ్ళాలి, ఎందుకంటే దాని అదే, అందుకే ఆ రింగ్ని ముందే వెనక్కి తీసుకెళ్తే మీకు ఈజీగా ఉంటుంది అన్న. మళ్ళీ ఇప్పుడు చూడు ఇబ్బంది పడతల్లా, ఆ రింగ్ని వెనకాల పెట్టుకోండి అక్కడ, అక్కడ చాలు. అది ఇప్పుడు దానికి కరెక్ట్గా ముందు రబ్బర్ను కూర్చోబెట్టుకోవాలి, క్లిప్ వేయకూడదు. క్లిప్ వెనకాల వదిలేసి, ఎందుకంటే క్లిప్ వేయకూడదు, క్లిప్ వెనకాల వదిలేయాలి, దూరంగా పెట్టాలి క్లిప్ని. ఎక్కకూడదు క్లిప్ని, క్లిప్ తీసేయాలి. అట్టా కాదు, కింద ఎక్కిండి ముందు, కింద 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 కూర్చోబెట్టండి. కూర్చోవాలి ముందు, కింద కూర్చున్నాక అది రైట్. అది చిన్న టెక్నిక్స్ అండి ఇవన్నీ, పెద్ద మనమేం కష్టం కాదండి, చాలు ఎక్కేసింది చక్కగా. ఇప్పుడు మీకు ఇప్పుడు ఏం చేయాలి, రింగ్ వేయకూడదు. రింగ్ వేయకుండా ఇది చెవు కరెక్ట్గా వచ్చిందా లేదా కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే రింగ్ ఎత్తే తిరగదు కదా, అలా రాకూడదు, తిన్నగా స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు కొద్ది క్రాస్ ఉంది చూడండి, అది అంతే. ఇప్పుడు వేసుకుని దాన్ని రింగ్ని వెనక్కి పెట్టుకోవాలి, అటు సైడ్ అనమాట, అటు సైడ్ కొద్దిగా అంతే రైట్. కిందకి ఇంకొద్దిగా, ఎందుకు సోప్ ఇప్పుడు అది చివర్లో పెట్టుకోవచ్చు. ముందు దాని సోప్ బాక్స్ బెల్లు అది రబ్బర్ పెట్టేసుకుంటే ఎదరి నుంచి చక్కగా, అక్కడ కాదు, ముందు ఆ చెవి ఎక్కకూడదు, ముందే ఇది ఎక్కియాలి. అది ఎక్కిండి, కింద నుంచి తోయండి, చక్కగా ఎక్కుద్ది. ఎక్కింది కదా, ఇప్పుడు ఆ చెవి పైకి లాగేయండి, సరిపోద్ది. ఇచ్చాడు, అలా లాక్ ఇచ్చాడు అనమాట. అది చాలా ఎక్కేసిందిగా, అంతే. ఇప్పుడు అది వద్దు, పెట్టొద్దండి, తర్వాత పెట్టుకోవచ్చు. అది ముందు అది అక్కడ కూర్చోబెట్టి అంతే. ఇది ఎక్కడ కూర్చోవాలి, ఈ రేకులో కూర్చోవాలి. ఇది వెనక్కని కిందికంటే కిందికి దాంట్లో కూర్చుని పోద్ది అనమాట. వెనక కొట్టకూడదు. ఇటు సైడ్ ఇవి కూడా చూసుకోవాలి. ఇక్కడ ఇది పట్టడం వల్ల మీకు అది ఎక్కదనమాట. ఇక చూడండి, అది దాన్ని చూసుకుంటే మీకు ఇది ఊరికే ఎక్కేద్ది. ముందు ఈ చూసుకుంటేనే అది ఎక్కేద్ది అనమాట. మీరు దాని గురించి ఆలోచించకూడదు. పైన ఆలోచించబాకండి, పైన ఆలోచిస్తే అది వెరీ గుడ్, అంతే. పైన ఆలోచించక్కర్లా, కింద కూర్చోబెడితే అది కూర్చుని పోద్ది అనమాట, అంతే. అటు పక్కన పట్టింది, అటు పక్కన బలవంతంగా ఎక్కియొద్దు, అటు కూర్చోవాలా కొద్దిగా అవతల, అది అంతే రైట్, అంతే సెట్ అయిపోయింది. వదిలేయండి అంతే, ఇంక దాని గురించి ఇంకెందుకు కుస్తీలు పడతారు. అది చివర్లో పెట్టుకోవచ్చు, ఇప్పుడు అవసరం లేదు. ఎందుకు అంటే మనం ఫ్రంట్ ప్యాన్లు ఎక్కించేటప్పుడు అటు ఇటు కొద్దిగా అడ్జస్ట్మెంట్కి దాన్ని చివర్లో. అది ఎప్పుడు పెట్టాలి, వెయిట్ పెట్టే ముందు పెట్టుకోవాలి. మనకి పనులన్నీ అయిపోయాక మన చేతికి అడ్డం తాగకూడదు.